హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను లాస్ట్ టైం గేట్ క్వాలిఫై అయ్యి పీజీ సెట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఏపీ పీజీ సెట్ తరపు నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మీతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ మీరు మీ మొబైల్లో అయినా కానీ మీ ల్యాప్టాప్లో అయినా కానీ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీఎస్హెచ్ఈ అని సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసిన వెంటనే మీకు పైన ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది, ఏపీఎస్సిహెచ్ఈ అని. దాన్ని క్లిక్ చేయండి. సో దానిలో క్లిక్ చేసినట్లయితే మీకు ఏపీపీజీసెట్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఇది గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే దీంట్లో ఉంటుంది. సో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది. సో చాలామంది ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేయాలో తెలియకుండా మిస్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో అందుకే ఏపీఎస్హెచ్ఈ వాళ్ళు కూడా ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో మీకు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో మీరు ఫస్ట్ హోమ్కి వచ్చేసి మళ్ళీ ఏపీఎస్హెచ్ని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఏపీ పీజీ సెట్ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. పేమెంట్ చేయడం, పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవడం, అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడం, లాస్ట్లో మీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం. మీరు ఈ అప్లికేషన్ ఫామ్లోనే మీరు కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్గా ఈ ప్రాసెస్ గురించి ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్టెప్ 1 ఫీ పేమెంట్ గురించి క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఏ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారనేది అడుగుతూ ఉంది. మీరు జీప్యాట్ అయితే జీప్యాట్ క్లిక్ చేయండి, లేదా గేట్ క్వాలిఫై అయితే గేట్ క్వాలిఫై మీద క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత మీ జీప్యాట్ అయితే జీప్యాట్, లేదా గేట్ క్వాలిఫై అయితే గేట్ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. తర్వాత క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ మొబైల్ నెంబర్, సో అలాగే మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. సో ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ మీ ఓన్ ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయండి, ఎందుకంటే ఏపీఎస్హెచ్ఈ త్రూ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ తర్వాత మీ క్యాస్ట్ ఓసీ, బీసీఏ, బీసీబీ ఇలాంటిది మీరు మీ క్యాస్ట్ రీసెంట్గా మీకు ప్రొవైడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ ఏముంది, సబ్ క్యాస్ట్ ఏముంది అనేది చూసుకొని జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. తర్వాత మీరు క్వాలిఫికేషన్ డిగ్రీ ఏం చేశారో మీరు దాన్ని ఎంచుకోండి. బీటెక్ చేశారా, బీ ఫార్మసీ చేశారా, సో డిపెండ్స్ ఆన్ మీ చాయిస్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ క్వాలిఫై అయిన డిగ్రీ ఏముందో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ అప్లికేషన్ మొత్తం చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళకి సపరేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, జనరల్ క్యాస్ట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడైతే 5 మెథడ్స్ అనేది ఉండేది మీరు పేమెంట్ చేయడం కోసం. ఇక్కడ డెబిట్ కార్డ్ చేసుకున్నట్లయితే మీరు డెబిట్ కార్డ్ త్రూ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అయితే డెబిట్ కార్డ్ పేమెంట్ చేయడం వెళ్ళి ఫెయిల్ అయిపోయి అక్కడే వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది. నాకు తెలిసి మీకు అవైలబుల్ అయితే ఫస్ట్ నెట్ బ్యాంకింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా జరగకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కూడా నెట్ బ్యాంకింగ్ త్రూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలా లేకపోతేనే మీరు సెకండ్ ప్రిఫరెన్స్ డెబిట్ కార్డ్ త్రూ లేదా క్రెడిట్ కార్డ్ త్రూ అమౌంట్ పే చేయడానికి వెళ్ళండి. సో మీరు పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యాక్సెప్టెన్స్ ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ని ఎలెక్ట్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ చేయాలి. సో ఇక్కడ నేనైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకైతే మీరు ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. మీరు దాంట్లో మీరు ఎంటర్ చేసిన ఈచ్ డీటెయిల్స్ని ఒకసారి కరెక్షన్ చేసుకోండి. సో ఇది కరెక్షన్ చేసుకున్న తర్వాత పేమెంట్కి వెళ్ళండి. సో మీకు డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ వస్తాయి. పేమెంట్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరైతే హోమ్ పేజీకి రావడం అయితే జరిగిపోతుంది ఆటోమేటిక్గా.
సో మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే వన్స్ మన పేమెంట్ అయిపోయిన తర్వాత మనం మన పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చి మీరు అక్కడ ఇందాక స్టెప్ 1లో ప్రొవైడ్ చేసిన క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ పేమెంట్ లాస్ట్ టైం చేసిన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా క్యాన్సిల్ అయిందా అనేది చూపిస్తుంది. సో కంపల్సరీ మీరు ఇది చెక్ చేసుకున్న తర్వాతే ఫర్దర్గా మీరు మీ అప్లికేషన్ మూవ్ అవుతుంది. సో మీ పేమెంట్ అంతా ప్రొవైడ్ చేసేసిన తర్వాత మీ మిగతా బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. మీ హాల్ టికెట్ డీటెయిల్స్, మీరు గేట్ క్వాలిఫై అయిన డీటెయిల్స్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇలాంటివి అనేది ఈ ఫేస్లో మీరు మీ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆ సెకండ్ స్టెప్లో మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇస్తారు, అది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. మీ గేట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆ అప్లికేషన్ స్టెప్ 1లో ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదే ఇక్కడ ప్రొవైడ్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ చేయండి. ఇది అప్లికేషన్ ప్రొసీడ్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అడుగుతుంది. సో అన్నీ 1 MB లోపు PDF ఫార్మాట్లోనే ఫిల్అప్ చేసుకోండి. మోస్ట్లీ 450 KB 500 KB లోపలే ఉండే విధంగా చూసుకోండి. మీ సిగ్నేచర్, ఫోటో అండ్ మీ గేట్ క్వాలిఫైడ్ స్కోర్ కార్డ్ అనేది మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ ప్రొసీడ్ అయిపోయిన తర్వాత స్టెప్ 4లో మీరు సేమ్ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మళ్ళీ ప్రొవైడ్ చేసేయండి. మీ అప్లికేషన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఆ అప్లికేషన్లోనే మీకు మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని మీరు కౌన్సిలింగ్లో వెళ్ళి కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలంటే, సో ఇందాక మనం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఓపెన్ చేసాం కదా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కోసం. ఇప్పుడు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ అడ్మిషన్లో APPG సెట్ ఉన్నదాన్ని క్లిక్ చేసి ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది. సో సేమ్ మీకు ఆ అప్లికేషన్ ఫామ్లో హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నేను ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ యొక్క ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో దాంట్లో మీకు ఈచ్ స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌట్ లేకుండా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా ఉన్నాను. సో మీరు మీ మొబైల్ అవైలబుల్ ఉన్నా, మీకు PC అవైలబుల్ ఉన్నా, మీరే ఇంట్లో కూర్చొని ఎలాంటి డౌట్స్ లేకుండా, మిస్టేక్స్ లేకుండా హ్యాపీగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇది నేను పేమెంట్ చేసిన తర్వాత నాకు ఆన్లైన్ త్రూ జనరేట్ అయిన పేమెంట్ రిసిప్ట్. సో దీంట్లోనే మీ అప్లికేషన్ ID, మీ గేట్ క్వాలిఫైడ్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ పేమెంట్ మెథడ్ అనేది దీంట్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఇలానే వస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఇంకా మరేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇది మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కూడా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.